హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను పుదీనా కారం వరిపిండి పునుగులు అయితే చేయబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందైతే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. ఐటమ్స్ పుదీనా, అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర అండి. రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇవి అయితే ముందుగా కడిగేసి నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకుంటే ఉదయం చేసుకోవచ్చు, ఉదయం నానబెట్టుకుంటే ఈవినింగ్ చేసుకోవచ్చు అండి. బంగాళదుంపల్ని 4 తీసుకున్నానండి. క్యారెట్ 1 తీసుకున్నాను. బంగాళదుంపల్ని ముందుగా ఉడికించేసుకోవాలి. క్యారెట్ని క్లీన్ చేసేసుకొని తురిమేసుకోండి సన్నగా. పుదీనాని, అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చిని మెత్తని పేస్ట్లా చేసేసుకోండి. బియ్యం మొత్తం నానేయండి. ఇప్పుడైతే మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా. మరీ పలచగా పట్టేయకూడదు. పునుకులు వేసుకునే కన్సిస్టెన్సీ చూసి పట్టుకోవాలండి. నేను పట్టిన తర్వాత మీకు చూపిస్తాను. పొటాటోస్ని అయితే ఉడికించుకున్నానండి. ఇప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బియ్యాన్ని ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవాలి. మరీ పలచగా చేసేయకూడదు. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పుదీనా కారం వేసుకోవాలి. పొటాటోస్ని మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకుందాం. వేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి పొటాటోస్ని. మొత్తం వేసుకోండి. క్యారెట్ని తురుముకున్నానండి. క్యారెట్ తురుముని వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. మొత్తం బాగా కలుపుకోండి. పునుకులు వేసుకోవడానికి మనకి కరెక్ట్గా ఉండాలండి. అలా చూసుకోవాలి. బాగా కలుపుకుంటే సరిపోతుంది. లేదు కాస్త చిక్కగా అనిపించిందంటే వాటర్ వేసుకోవచ్చండి. బాగా కలుపుకున్న తర్వాత మనకు అర్థమవుద్ది. కొంచెం ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే పట్టేయండి నాకు. మీరు కూడా ఇలా కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోండి. ఇగోండి, జస్ట్ ఇలాగా పునుకులు వేసుకున్నట్టుగా. ఇదిగోండి, ఇలాగా అలా కలుపుకోవాలి. కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి. హీట్ ఎక్కుతుంది. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పునుకులు వేసుకుందాం. అలా చిన్న చిన్నగా వేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలి. వెంటనే కదిపేకండి. కొంచెం ఉడికాక కలుపుకోవాలండి. క్రిస్పీగా వస్తాయండి. కదుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఎందుకంటే వరిపిండి కదా, వరిపిండి వెంటనే ఉడకదండి. లోపల కొంచెం పచ్చిన్నట్టు ఉంటుంది. మొత్తం ఏగాలంటే మనం మంటని ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అన్నీ ఇదే కలర్లో వేయించేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పుదీనా కారం వరిపిండి పునుకులు అయితే రెడీ అయిపోయండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటాయండి. నేను ఎలా చేసినా అలా చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు ఆయిల్ కూడా పెద్దగా పీల్చదు.
చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి, తొందరగా అయిపోతాయండి. ఐటమ్స్ కూడా ఎక్కువేం పట్టవు, ఈజీగా అయిపోద్ది. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. ప్లీజ్ అండి నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అని పెట్టగలుగుతానండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.